అయితే నిన్నటి నుంచి ఒకటి వార్త దాదాపుగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దాదాపు ఇప్పటికే అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటు కాంగ్రెస్ పార్టీకి అటు బీజేపీ పార్టీకి వలసలు అయితే పెరిగిపోయినాయి. ముఖ్యంగా చూస్తే వరంగల్ జిల్లాలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ బీజేపీలోకి జంప్ అంటూ ఒక వార్తలు అయితే నేను కొంత సోషల్ మీడియాలో రావడం జరిగింది. సో మరి పోతున్నాడా పోవట్లేదు అనేది మాత్రం ఇంతవరకు క్లారిటీ లేదు. మొత్తానికి అయితే 16న ముహూర్తం ఖరారైంది, తర్వాత 13న ముహూర్తం ఖరారైంది. తనతో పాటు కొందరు కార్పొరేటర్లు కూడా పోతున్నారని చెప్పేసి అయితే కొంత పుకార్ అయితే వచ్చింది. అయితే ఈ పుకార్లో నిజం ఉందా అబద్ధం ఉందా అనేది మాట్లాడుకోవడం కంటే మరి నరేందర్ బీజేపీ పార్టీలోకి చేరడం వల్ల అక్కడ ఉండబడే సంబంధించినటువంటి ఎవరికి లాభం, బీజేపీకి లాభమా నరేందర్కి లాభమా ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే అక్కడ బీజేపీ పార్టీలో గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి నరేందర్తో విభేదాలు కారణంగా బీజేపీ పార్టీ తీర్థం ముచ్చుకున్నటువంటి ఎర్రబెల్లి ప్రదీప్ రావు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తమ్ముడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు మొన్న కూడా పోటీ చేసిన బీజేపీ నుంచి 2వ స్థానంలో ఉన్నాడు. ఆయన 2వ స్థానంలో ఓడిపోయాడు. సో అలాంటి సంబంధించిన వ్యక్తి అక్కడ ఉన్న తర్వాత మళ్ళీ పని కట్టుకొని మరి ఈరోజు నరేందర్ మరి బీజేపీ పోవడంలో ఆంతర్యం ఏమిటి? సో ఇది చాలా చర్చ జరుగుతుంది నగరంలో. ఎందుకంటే బీజేపీ పార్టీ ఒకవేళ కనుక నరేందర్ను చేర్చుకుంటే ఇదే వరంగల్లో గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో నరేందర్ పైన ఇదే బీజేపీ పార్టీ నేతలు అనేక ఆరోపణలు చేసిళ్ళు. అంటే ఆ రోజు మీరు ఆరోపణలు చేసిన వ్యక్తి ఈరోజు ఉత్తముడైపోతాడా? సో కాబట్టి ఆలోచన చేయాలి. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. పార్టీలు మీ ఇష్టం మారచ్చు, మీ ఎల్లగైనా పోవచ్చు, కానీ మీరు ఆరోపణలు చేసిన వ్యక్తి అవతల పార్టీలో ఉంటే మంచి ఆరోపణలు చేసిన వ్యక్తి అక్కడ ఉంటే లంగా మీ పార్టీలోకి వస్తే మంచివాడవుతాడా? సో అతను నరేంద్రనే కాదు, ఎవరైనా కూడా ఇదంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి తొందరపడి ఎవరు మాట్లాడొద్దు. ఆరోపణలు చేస్తున్నారు కదా, ఓకే, కానీ ఇలా ఆ పార్టీలో ఉన్నాడు, రేపు మీ పార్టీలోకి వస్తాడు. ఇలా ఈ పార్టీలో ఉన్నాడు, రేపు ఇంకో పార్టీకి పోతాడు. పార్టీలు అయితే మారుతా ఉన్నారు. నరేందర్ సంబంధించి ఈరోజు చూస్తే మరి 3వ స్థానంలో ఉండి ఓడిపోయినటువంటి నరేందర్ మరి ఎప్పుడు మాట్లాడినా కూడా కేసీఆర్ నాకు తండ్రి లెక్క, తర్వాత కేటీఆర్ నాకు అన్న లెక్క, నేను ఒక లారీ డ్రైవర్ కొడుకు నాకు పిలిచి టికెట్ ఇచ్చేయండు, కార్పొరేటర్ నుంచి మేయర్ చేసిండు, మేయర్ నుంచి నన్ను ఎమ్మెల్యేని చేసిండు, కాబట్టి నేను జీవితకాలం బతుకున్నంత కాలం నేను మీకు విశ్వాసంగా ఉంటా అని చెప్పేసి నరేందర్ పలు సందర్భాల్లో చెప్పడం జరిగేది. మరి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అలాంటి పార్టీని వేయడంలో ఉద్దేశం ఏంటి అనేది మేము అనట్లే, అక్కడ సంబంధించినటువంటి ప్రజలే చర్చించుకుంటున్నారు. అంటే అధికారం కోల్పోయి కేవలం 3 నెలలే, 100 రోజులు పూర్తయింది అంతే. ఈ 100 రోజులు పూర్తి కాగానే ఎవరికి వారు ఏదో తట్టబుడ్డ దొరుకొని వెళ్ళిపోతాడు. రేపు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ మళ్ళీ 5 ఏళ్ళకి అధికారం వస్తే మళ్ళీ మీరందరూ మళ్ళీ అటే వస్తారా? అంటే ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీకి వెళ్ళిపోతారు. సో ఎంత ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలారా మీరు గమనించండి. ప్రజల సంక్షేమం కోసం ఆలోచించి అసలు నాయకులు ఉన్నారా అనేది మీరే ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్న చేసుకోండి. ఇలా పార్టీలు మారుతూ ఉన్నారు. ఏ పార్టీనే కానీ వ్యక్తులను కూడా నేను అనదలుచుకోలేదు, ఏ పార్టీని అనదలుచుకోలేదు. పార్టీ అధిష్టానం కూడా ఆ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులను కాదని పక్క పార్టీలకు వెళ్ళి వచ్చే వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. ఒక్కసారి పార్టీ అధిష్టానం కూడా గమనించాలి. పార్టీ కష్టకాలంలో, ఎన్నికలు లేని సమయంలో పార్టీకి కావాల్సిన కార్యక్రమాలకు కావచ్చు ఏది కానీ ఎవరు జెండా మోసేళ్ళు, ఎవరు అక్కడ ఉండి పనిచేసేళ్ళు, మరి వాళ్ళని ఎందుకు దూరం పెట్టాలి? మరి వీళ్ళకే ఇచ్చి వీళ్ళ ఆ కష్టం మీద వీళ్ళతో పడదాం, ఆ ఖర్చు ఏదో వీళ్ళతో పెట్టిద్దామని ఆలోచన ఎందుకు ఆయా పార్టీల అధిష్టానాలకు రావట్లేదు అనేది ఒక ప్రశ్నగా మారిపోయింది. పక్క పార్టీలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి పెట్టి ఇక్కడ ఉన్న వాళ్ళని చేయమని ఎలా చేస్తారు? పైకి మాత్రం నవ్వుకుంటూ ఉంటారు, లోపల మాత్రం చేసే పరిస్థితి లేదు. ఈరోజు ఇక్కడ సంబంధించి చూస్తే కొన్ని పార్టీల పరిస్థితి అదొక మరొక కార్యక్రమంలో ఆ ఎవరు సంబంధించిన నేతలు, తర్వాత ఎవరు లోపల మొదలుపడతారు అనేది అంశం మన విషయంలో మాట్లాడుకుందాం. మొత్తానికి అయితే మాజీ ఎమ్మెల్యే నరేందర్ మరి బీజేపీ పార్టీలో పోతున్నట్టుగా అయితే పుకార్లు అయితే వస్తున్నాయి. మరి దీనికి సంబంధించి ఎక్కడ కూడా నరేందర్ మరి నేను పోవట్లేదని చెప్పలేదు కాబట్టి కొంత అనుమానాలు కూడా నిజమవుతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు.